ఇప్పుడు ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి డేటాను పాస్ చేయాలంటే సో బ్రాడ్కాస్ట్ ఎమిట్ అనే 2 సర్వీసెస్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ వచ్చేసి ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి డేటాని పాస్ చేస్తాను. The broadcast is dispatched an event name downwards to all child scopes and their children and notified to the registered scoped or scope listeners. సో సపోజ్ మనకి ఒక 2-3 కంట్రోలర్స్ ఉన్నాయనుకోండి, ఒక కంట్రోలర్ నుండి ఇంకో కంట్రోలర్ ఉందనుకోండి. నార్మల్గా ఇక్కడ HTML ఫామ్ లో ఆల్రెడీ మనకి ఎన్జీ కంట్రోలర్ లో డెమో కంట్రోలర్ ఉంది. నెక్స్ట్ ఈ కంట్రోలర్ లోనే డివ్ ట్యాగ్ తీసుకొని ఇంకో కంట్రోలర్ డిఫైన్ చేశాను. ఓకే, సో ఈ కంట్రోలర్ నుంచి ఈ కంట్రోలర్కి డేటా రీడ్ అవ్వాలంటే ఈ కంట్రోలర్ నుంచి ఈ కంట్రోలర్కి డేటా రీడ్ అవ్వాలన్నా లేకపోతే ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా ఈ ఎమిట్ బ్రాడ్కాస్ట్ కావాలి. 1 సెకండ్. ఓకే, ఈ కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి ఈవెంట్స్ పాస్ చేయాలంటే ఈ బ్రాడ్కాస్ట్ ఎమిట్ చేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ కంట్రోలర్ నుంచి సెకండ్ కంట్రోలర్కి పాస్ చేయాలంటే ఎమిట్ యూజ్ చేస్తాము. లేదా సెకండ్ కంట్రోలర్ నుంచి ఫస్ట్ కంట్రోలర్కి డేటా ఈవెంట్స్ పాస్ చేయాలంటే ఫస్ట్ కంట్రోలర్ నుంచి సెకండ్ కంట్రోలర్కి ఈవెంట్స్ పాస్ చేయాలంటే బ్రాడ్కాస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సెకండ్ కంట్రోలర్ నుంచి ఫస్ట్ కంట్రోలర్కి పాస్ చేయాలంటే ఎమిట్ చేస్తాం. సపోజ్ ఫస్ట్ కంట్రోలర్లో ఇక్కడ ఫస్ట్ కంట్రోలర్లో ఒక బటన్ ఉందనుకోండి. ఈ బటన్ టిక్ చేసినప్పుడు సెకండ్ కంట్రోలర్లో ఉన్న డేటా అప్డేట్ అవ్వాలంటే బ్రాడ్కాస్ట్ యూజ్ చేస్తాం. HTML ఫార్మాట్ చేద్దాం. Okay, ng app. My app. Next ng controller. My controller. దగ్గర ఇంకో కంట్రోలర్ ఉంది, డివ్. ये controller, my controller 1. Okay, my controller 1. 2 controllers ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ కంట్రోలర్లో ఒక బటన్ ఉంది. బటన్ వాల్యూ
అప్డేట్ అనే బటన్ అనుకోండి. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సెకండ్ కంట్రోలర్లో ఉన్న డేటా అప్డేట్ అవ్వాలంటే, అంటే స్కోప్ వాల్యూస్ అప్డేట్ అవ్వాలంటే స్కోప్ వేరియబుల్స్ బ్రాడ్కాస్టింగ్ చేస్తాం. Okay, so in broadcast it dispatches an event name downwards to all change scopes. Downwards to all change scopes అంటే ఇది మనకి మెయిన్ కంట్రోలర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న కంట్రోలర్స్ అన్ని కూడా చైల్డ్ స్కోప్స్ అవుతాయి, చైల్డ్ కంట్రోలర్స్ అవుతాయి. ఇలా ఎన్ని కంట్రోలర్స్ ఉన్నా కానీ అవి చైల్డ్ కంట్రోల్స్ అవుతాయి. Okay, and notify to the register to scope dot scope listeners. స్కోప్ లిజనర్స్ అంటే మనకి స్కోప్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ స్కోప్ వేరియబుల్స్ అన్ని నోటిఫై అవుతుంది. అంటే ప్రొసెసర్ ఇప్పుడు అందులో ఉన్న డేటాని ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఒక కంట్రోలర్ లో ఉన్నది ఇంకో కంట్రోలర్ లో యూజ్ చేసుకోవచ్చు అంతే కదా. యూజ్ చేసుకోవచ్చు అండ్ పాస్ చేయాలన్నా ఒక కంట్రోల్ నుంచి ఇంకో కంట్రోల్ కి డేటా పాస్ చేయొచ్చు అన్నమాట. అంటే బ్రాడ్కాస్ట్ యూజ్ చేయాలి తప్ప, ఐ మీన్ కంపల్సరీ రైట్. బ్రాడ్కాస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు యాంగ్లేజ్ యాప్ ఉంది, కంట్రోలర్ ఫస్ట్ కంట్రోలర్ ఉంది. సో ఈ కంట్రోలర్ లో ఒక బటన్ ఉంది, ఇన్పుట్ జస్ట్ ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ ఈ బటన్ టిక్ చేసినప్పుడు ఈ మెసేజ్ అనే దాంట్లో మనం టెక్స్ట్ బాక్స్ అన్నమాట ఇది. ఈ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే టైప్ చేస్తామో అది ఇక్కడ సెకండ్ కంట్రోలర్ లో ఉన్న ఈ మెసేజ్ అనే స్కోప్ వేరియబుల్ లో అప్డేట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ కంట్రోలర్ లో ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది అండ్ ఒక బటన్ ఉంది. టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ ఎంటర్ చేసి బటన్ టిక్ చేయగానే ఇక్కడ ఇచ్చిన డేటా సెకండ్ కంట్రోలర్ కి పాస్ అవ్వాలి. ఓకే, ఎన్జీ క్లిక్ డైరెక్ట్ యూజ్ చేసాము ఇక్కడ. హ్యాండిల్ క్లిక్ అనేది ఒక ఫంక్షన్. ఫస్ట్ కంట్రోలర్ లో హ్యాండిల్ క్లిక్ అనేది ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కి ఇక్కడ ఇచ్చిన డేటాని పాస్ చేస్తున్నాం, మెసేజ్ అనే వేరియబుల్ పాస్ చేస్తున్నాం ఫంక్షన్ కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్ హ్యాండిల్ క్లిక్ లో స్కోప్ డాట్ బ్రాడ్కాస్ట్ తీసుకొని, ఓకే ఆల్రెడీ ప్రీ డిఫైన్ సర్వీస్ ఇది. ఓకే, పబ్లిక్ వేరియబుల్ సింగిల్ డాలర్ చేసాం కాబట్టి బ్రాడ్కాస్ట్. ఇక్కడ ఈవెంట్ నేమ్ అనేది ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట నేమ్. ఓకే, సో ఈవెంట్ నేమ్ ఇక్కడ సెకండ్ కంట్రోలర్కి వెళ్ళి సెకండ్ కంట్రోలర్ లో ఉన్న ఈ మెసేజ్ అనే వేరియబుల్ లో మనం పాస్ చేసిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట స్కోప్ వేరియబుల్. సో ఈ బ్రాడ్కాస్ట్ అనే ఈ సర్వీస్ లో ఈవెంట్ నేమ్ రాసుకుంటాము, అది ఈవెంట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక పారామీటర్ పాస్ చేస్తాం, మెసేజ్ మెసేజ్. ఈ మెసేజ్ అనేది మనం ఇక్కడ నుంచి పాస్ చేసిన వేరియబుల్. సో ఈ మెసేజ్ అనేది పారామీటర్ నేమ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈవెంట్ నేమ్ సెకండ్ కంట్రోలర్ లో ఎక్కడైతే ఉందో అక్కడికి కర్సర్ అక్కడికి వచ్చేస్తుంది బటన్ టిక్ చేయగానే. వచ్చేసి స్కోప్ డాట్ ఆన్ అనే ఫంక్షన్ ఏమవుతుందంటే బ్రాడ్కాస్ట్ నుంచి కానీ ఎమిట్ నుంచి కానీ ఏదైనా ఈవెంట్స్ పాస్ అయ్యాయి అనుకోండి, ఇది గెట్ చేసుకుంటుంది అన్నమాట ఆన్ అనేది. అంటే ఈవెంట్స్ ని గెట్ చేసుకోవడం కోసం ఆన్ అనే సర్వీస్ యూజ్ చేస్తాం. ఓకే, ఆన్ సర్వీస్ వచ్చేసి ఇట్ లిజన్ ఆన్ ఈవెంట్స్ ఆఫ్ గివెన్ టైప్. ఇట్ కెన్ క్యాచ్ ద ఈవెంట్స్ డిస్పాచ్ బై బ్రాడ్కాస్ట్ అండ్ ఎమిట్. బ్రాడ్కాస్ట్ నుంచి కానీ ఎమిట్ నుంచి కానీ ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు, అంటే ఈవెంట్స్ ని క్యాచ్ చేయడం కోసం ఆన్ అనేది యూజ్ చేస్తాం.
ఓకే, నెక్స్ట్ ఆన్ సర్వీస్ లో ఈవెంట్ నేమ్, నెక్స్ట్ ఫంక్షన్ ఈవెంట్ అనే వేరియబుల్, తర్వాత ఆర్గ్యుమెంట్ మనం ఇక్కడ నుంచి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ స్కోప్ డాట్ మెసేజ్ స్కోప్ వేరియబుల్ ఇక్కడది. ఇంకా సెకండ్ కంట్రోలర్ లో ఉన్న మెసేజ్ స్కోప్ వేరియబుల్ ఈక్వల్ టు ఆర్క్స్ డాట్ మెసేజ్. ఈ ఆర్క్స్ అనేది మనం ఇక్కడి నుంచి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ లో మెసేజ్ అనే ఈ వేరియబుల్ అన్నమాట, ఆర్క్స్ డాట్ మెసేజ్. సో ఇక్కడ ఫస్ట్ కంట్రోలర్ నుంచి డేటా సెకండ్ కంట్రోలర్ కి పాస్ అయింది. ఓకే, పేరెంట్ కంట్రోలర్ చైల్డ్ కంట్రోలర్ పని ఇక్కడ నుంచి యాంగులర్ చేసి టిక్ చేసి బ్రాడ్కాస్ట్ టిక్ చేయగానే ఆ టెక్స్ట్ వచ్చేసి సెకండ్ కంట్రోలర్ డిస్ప్లే అయింది. ఓకే, సో డేటాని ఇలా పాస్ చేసుకుంటాం ఒక కంట్రోల్ నుంచి ఇంకో కంట్రోలర్. సో అంటే ఫస్ట్ కంట్రోలర్ నుంచి సెకండ్ కంట్రోలర్ అంటే చైల్డ్ స్కోప్స్ కి పాస్ చేయాలంటే బ్రాడ్కాస్టింగ్ చేస్తాము. చైల్డ్ స్కోప్స్ పేరెంట్ స్కోప్ కి పాస్ చేయాలంటే ఎమిట్ చేస్తాం. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఎమిట్. ఓకే, అప్లికేషన్ నేమ్ తీసుకున్నాం అండ్ కంట్రోలర్ ఫస్ట్ కంట్రోలర్ ఉంది. ఫస్ట్ కంట్రోలర్ ఏం చేసాం, జస్ట్ మెసేజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సెకండ్ కంట్రోలర్ లో టెక్స్ట్ బాక్స్ అండ్ బటన్. ఓకే, సెకండ్ కంట్రోల్ బటన్ టిక్ చేసినప్పుడు ఈ ఇక్కడ అప్డేట్ కంట్రోల్ లో ఉన్న హ్యాండిల్ క్లిక్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి స్కోప్ డాట్ ఎమిట్ అంటే ఇది చైల్డ్ కంట్రోలర్, ఇది పేరెంట్ కంట్రోలర్. చైల్డ్ కంట్రోలర్ నుంచి పేరెంట్ కంట్రోలర్ కి మనం డేటా పాస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎమిట్ అనే సర్వీస్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్. ఓకే, మెసేజ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. ఈ ఫంక్షన్ లో ఉన్న ఈ మెసేజ్ పారామీటర్ దీనికి వాల్యూ అసైన్ చేసాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆన్ అనేది ఇక్కడ నుంచి డిస్పాచ్ అనే ఈవెంట్ ని గెట్ చేసుకొని ఇక్కడ ఈ మెసేజ్ అనే వేరియబుల్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాడ్కాస్ట్ యూజ్ చేసాము, ఇక్కడేమో ఓన్లీ ఎమిట్ యూజ్ చేసాము. అంటే ఈ ఎక్కడ యూజ్ చేస్తున్నాడు కంట్రోల్ నుంచి ఇంకో కంట్రోల్ కి డేటా పాస్ చేయడం అనేది? ఎక్కడ అంటే మీకు రియల్ టైమ్ లో చాలా ఎలా అంటే డేటాను అప్డేట్ చేస్తారు కదా మీరు, కొన్ని వెబ్సైట్స్ చూస్తారు డేటా అప్డేట్ చేయటం లేదా సేవ్ చేయటం. ఓకే, అలాంటి ఏరియాస్ లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి చైల్డ్ కంట్రోల్ లో ఉంది. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ బటన్ టిక్ చేయండి. చైల్డ్ కంట్రోల్ నుంచి పేరెంట్ కంట్రోల్ కి కంట్రోల్ అంటే డేటాని పాస్ చేసుకోవాలంటే ఎమిట్ బ్రాడ్కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఆన్ ఈవెంట్స్ గెట్ చేసుకోండి. ఏ కంట్రోల్ మనం ఈవెంట్ గెట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆన్ అనే సర్వీస్ ఉంది. జస్ట్ చిన్న కాన్సెప్ట్ ఇది.
నెక్స్ట్ వాచ్ డైజెస్ట్ అప్లై. ఇది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో వాచ్ అనే సర్వీస్ వచ్చేసి స్కోప్ వేరియబుల్స్ ఉంటాయి కదా. సో ఈ మెసేజ్ అనేది స్కోప్ వేరియబుల్. సో ఇది ఎన్నిసార్లు అప్డేట్ అయింది, ఈ ఇందులోకి డేటా అప్డేట్ అయిందా లేకపోతే ఇన్సర్ట్ అయిందా, ఇంకా మాడిఫై చేసామా అనేది, ఎన్నిసార్లు అప్డేట్ చేసామో ఒక స్కోప్ వేరియబుల్ని మనం అబ్జర్వ్ చేయాలంటే ఈ వాచ్ అనే సర్వీస్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ద స్కోప్ డాట్ వాచ్ ఫంక్షన్ యూజ్ టు అబ్జర్వ్ చేంజెస్ ఇన్ ది వేరియబుల్ ఆన్ ద స్కోప్. ఓకే, సో ఈ స్కోప్ వేరియబుల్లో జరిగే చేంజెస్ని మనం ట్రాక్ చేయాలంటే వాచ్ అనే సర్వీస్ యూజ్ చేసి ట్రాక్ చేస్తాం అనమాట. సో ఈ వేరియబుల్ ఎన్ని టైమ్స్ అప్డేట్ అయింది అనేది తెలుసుకోవడం కోసం వాచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ యూజ్ టు అబ్జర్వ్ చేంజెస్ ఇన్ వేరియబుల్ అండ్ ద స్కోప్. ఈ స్కోప్లో ఇది వేరియబుల్ కాబట్టి ఇందులో ఎన్నిసార్లు చేంజ్ అంటే ఆ చేంజెస్ని మనం ట్రాక్ చేసుకోవడం కోసం ఇది యూజ్ చేస్తాం. చేంజెస్ అంటే ఎన్ని మెసేజెస్ టైప్ చేసామన్నా, అంటే ఆ వేరియబుల్లో ఏం వర్డ్స్ ఇన్సర్ట్ చేస్తామన్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, యాంగ్లో జేసన్ ఇచ్చాను, చేసి మళ్ళీ జావా స్క్రిప్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ అప్డేట్ అయింది. సో ఈ 2 టైమ్స్ కూడా మనం ట్రాక్ చేస్తాం అనమాట, ఎన్నిసార్లు అప్డేట్ అవుతుంది ఇంటర్నెట్. ఓకే, సో అలా ట్రాక్ చేయడం కోసం వాచ్ అనేది ఇచ్చేస్తాం. వాచ్. యా, సో ఇందులో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి వాచ్ అనే ఫంక్షన్లో. సో ఎక్స్ప్రెషన్, లిజనర్ అండ్ ఈక్వాలిటీ ఆబ్జెక్ట్స్. ఓకే, సో వాల్యూ ఫంక్షన్, లిజనర్ ఫంక్షన్, 2 ఫంక్షన్స్ ఉంటాయి వాచ్ అనే సర్వీస్లో. ఒకటేమో ఓల్డ్ వాల్యూ, ఇంకోటేమో న్యూ వాల్యూ అనమాట. సో ఓల్డ్ వాల్యూ ఏంటి, న్యూ వాల్యూ ఏంటి అనేది ట్రాక్ చేసుకుంటుంది. Equality object where listeners and equality object are optional parameters. ఈక్వాలిటీ అబ్జెక్ట్ అనేది మనకు ఆప్షనల్ పారామీటర్ ఇక్కడ. సో మనం డేటాని బైండ్ చేస్తాం కదా స్కోప్ వేరియబుల్స్లో, అది జావా స్క్రిప్ట్ యాంగులర్ జేఎస్ అనేది ఇంటర్నల్గా వాచ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది, అంటే డేటా బైండ్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా. ఓకే, సో నార్మల్గా మనం కంట్రోలర్ నుంచి డేటాని బైండ్ చేస్తున్నాం అనుకోండి, సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు, కానీ యాంగులర్ జేఎస్ ఇంటర్నల్గా వాచ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, డేటాని బైండ్ చేయడం కోసం. ఓకే, సో AngularJS creates a watch internally. So when you are binding data to the scope variable, say watch means that AngularJS watches changes in a variable on the scope object. The scope.watch function creates a watch of some variable. So when you register a watch, you pass 2 functions as parameters. Value function, listener function, 2 functions ఉంటాయి ఇక్కడ watch function లో. సో ఆ 2 ఫంక్షన్స్ లో ఏముంటాయండి? వాల్యూ ఫంక్షన్, లిజనర్ ఫంక్షన్. వాల్యూ ఫంక్షన్ అంటే మనం ఇచ్చే వాల్యూ, న్యూ వాల్యూ ప్లస్ ఓల్డ్ వాల్యూ. వాల్యూ ఫంక్షన్ ఏమో న్యూ వాల్యూ, లిజనర్ ఫంక్షన్ ఏమో ఓల్డ్ వాల్యూ. ఓకే, సో ఏ వాల్యూతో అప్డేట్ అవుతుంది అనేది ఇక్కడ వాచ్ చేస్తుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ is the value function and the second function is the listener function. The value function should return the value which is being watched. అంటే అందులో అప్డేట్ అయిన వాల్యూని వాచ్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ ఫంక్షన్. సో
So AngularJS can check the value returned against the value, watch the function returned the last time. ఓకే, ఇక్కడ స్కోప్ డాట్ వాచ్ ఫంక్షన్లో ఫంక్షన్ స్కోప్ అని ఇచ్చాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. వాచ్ ఓకే, ఇక్కడ ఒక బటన్ టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఎన్జీ మోడల్ నేమ్. సో ఈ టెక్స్ట్ బాక్స్లో ఈ మోడల్ అనేది ఓకే నేమ్ అనే స్కోప్ వేరియబుల్ ఎన్నిసార్లు అప్డేట్ అయిందో మనకి కౌంట్ కావాలి. సో కౌంట్ కావాలంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం కౌంట్ అనేది, ఎన్నిసార్లు ఈ వేరియబుల్ అప్డేట్ అవుట్ అవుతుందో ఆ కౌంట్ ఇక్కడ చూపిస్తాం అన్నట్టు. ఓకే, సో దానికోసం ఏం చేసామంటే కంట్రోలర్లో మై కంట్రోలర్ తీసుకొని స్కోప్ డాట్ వాచ్ తీసుకున్నాం. ఇక్కడ స్కోప్ డాట్ వాచ్ మనం నేమ్ అనే వేరియబుల్ని వాచ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఫంక్షన్ న్యూ వాల్యూ అండ్ ఓల్డ్ వాల్యూ. ఓకే, సో దిస్ టూ ఆర్ వాల్యూ ఫంక్షన్ అండ్ లిజనర్ ఫంక్షన్. సో వాల్యూ ఫంక్షన్ అంటే న్యూగా ఏ వాల్యూ అప్డేట్ అవుతుంది, ఓల్డ్ ఫంక్షన్ లిజనర్ వాల్యూ, లిజనర్ ఫంక్షన్ అది. ఇక్కడ టూ ఫంక్షన్స్ అన్నమాట ఇవి. సో నేమ్ అనేది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, ఇది లిజనర్ ఫంక్షన్. లిజనర్ ఫంక్షన్లో మనం ఏ వాల్యూస్ని అయితే లిజన్ చేస్తున్నామో అది, ఇదేమో వాల్యూ ఫంక్షన్, ఇందులో మనకి వాల్యూ ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ స్కోప్ డాట్ కౌంటర్లో ఈ కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అప్డేట్ చేసిన ప్రతిసారి కూడా కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో బై డిఫాల్ట్ గా కౌంటర్ 1 అని ఉంది. సో ఇప్పుడు నేను టైప్ చేసిన ప్రతిసారి కూడా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి. యాంగులర్ జేఎస్. ఓకే, అందులో కర్సర్ మూవ్ అయితే చాలు, అది లిసన్ చేస్తున్నట్లే అన్నమాట. ఒకవేళ దాన్ని రిమూవ్ చేసినా కానీ అక్కడ చేంజ్ అయినట్లే. ఓకే, అంటే ఆ స్కోప్ వేరియబుల్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ చేంజెస్ కింద ట్రాక్ చేస్తుంటుంది వాచ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ డైజెస్ట్. The scope.digest function iterates through all the watches in the scope object and its chained scope objects. ఓకే, సో ఒకవేళ మనం న్యూ వాల్యూ కొన్నిసార్లు ఏమవుతుందంటే డేటా స్కోప్ వేరియబుల్ అప్డేట్ అవ్వదు. ఎక్కడంటే మనం ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేస్తున్నప్పుడు స్కోప్ వేరియబుల్స్ కరెక్ట్గా అప్డేట్ అవ్వవు. సో ఈవెంట్ లిజనర్స్ అంటే ఇక్కడ బటన్ క్లిక్ చేయకుండా బటన్ ఐడి తీసుకొని ఇక్కడ ఈవెంట్ లిజనర్ ఈవెంట్ నేమ్ రాస్తాం బటన్స్కి. ఓకే, ఈవెంట్ ఓకే, సో ఈ బటన్కి ఆన్ క్లిక్ యూజ్ చేయకుండా ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి.
ఓకే. ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసి డేటాను బైండ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ స్కోప్ వేరియబుల్స్ బైండ్ అవ్వవు. ఓకే. ఓకే, అప్డేట్ అవ్వదు అన్నమాట డేటా. సో ఆ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేస్తున్నప్పుడు డేటా కరెక్ట్గా అప్డేట్ అవ్వాలంటే డైజెస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. Okay, if the value returned by the value function is different than the value it returned the last time it was called. అంటే లాస్ట్ టైం అప్డేట్ చేసిన వాల్యూ కన్నా ఇప్పుడు మనం అప్డేట్ చేసే వాల్యూ డిఫరెంట్ అనుకోండి, సో కొన్ని అప్డేట్ అవ్వదు అనమాట. అది ఎప్పుడంటే ద లిజనర్ ఫంక్షన్ ఫర్ ద వాచ్ ఇస్ కాల్డ్. అంటే లిజనర్ ఓకే. ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఈవెంట్ లిజనర్స్ ఈ డైజెస్ట్ అనే సర్వీస్ వచ్చేసి స్కోప్ వేరియబుల్ ని అప్డేట్ చేస్తాం. సో ఓకే. న్యూ వాల్యూ తో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు డైజెస్ట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ వెన్ ఎవర్ యాంగులర్ చేస్తే ఇట్ ఈస్ నెసెసరీ. అంటే ఇది కంపల్సరీ యూజ్ అవుద్ది అనుకున్నప్పుడు మాత్రమే మనం డైజెస్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలి, లేకపోతే ఇది అవసరం లేదు. నార్మల్ గా స్కోప్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. ఓకే. సో AngularJS call the change callback within the new value and old value. It checks if the value of the expression has changed. If the value has changed, AngularJS call the change callback. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సో ఇక్కడ అప్లికేషన్ నేమ్ కంట్రోలర్ రెండు ఉన్నాయి, టూ బటన్స్ ఉన్నాయి, అండ్ ఒక స్కోప్ వేరియబుల్ డేట్ టైమ్ అనే ఒక స్కోప్ వేరియబుల్ ఉంది, అండ్ ఇక్కడ ఫిల్టర్ చేశాను. ఓకే, సో ఈ ఫార్మాట్ లో మనకి డేట్ టైమ్ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ బటన్ లో ఎన్జీ క్లిక్ యూజ్ చేశాను. ఓకే, ఎన్జీ క్లిక్ యూజ్ చేసి ఈ బటన్ క్లిక్ చేయగానే డేట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక కరెంట్ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక సెకండ్ బటన్ లో ఓన్లీ బటన్ తీసుకున్నాం కానీ క్లిక్ ఈవెంట్ తీసుకోలేదు. ఓకే, బటన్ కి ఐడి తీసుకున్నాము, ఈవెంట్ తీసుకోలేదు, ఎన్జీ క్లిక్. సో ఈ బటన్ టిక్ చేసినప్పుడు కూడా మనకి డేటా సేమ్ ఇక్కడ ఇది టిక్ చేసినప్పుడు ఎలా అప్డేట్ అయిందో ఇక్కడ కూడా సేమ్ అలాగే అప్డేట్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కంట్రోలర్ లో డేట్ టైమ్ అనే వేరియబుల్ కి స్కోప్ వేరియబుల్ ఉంది, దానికి న్యూ డేట్ అనే జావా స్క్రిప్ట్ ప్రీడిఫైన్డ్ డేట్ ఫంక్షన్. సో ఈ డేట్ ఫంక్షన్ ద్వారా లోకల్ సిస్టమ్ యొక్క డేట్ టైమ్ ని ఈ వేరియబుల్ కి అప్లై చేస్తాను. అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫిల్టర్ ద్వారా డేట్ టైమ్ మనకి డిస్ప్లే చేస్తాను. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తామో అప్డేట్ టైం అనేది ఓకే చేయగానే స్కోప్ డాట్ డేట్ టైం ఈ వేరియబుల్ కి మళ్ళీ న్యూ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే, మనకి ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే మనం సెకండ్ బటన్ క్లిక్ చేస్తామో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా మనకి స్కోప్ డేట్ టైం అనే వేరియబుల్ అప్డేట్ అవ్వాలి. ఓకే. సో దీనికి ఏం చేసామంటే ఎన్జీ క్లిక్ తీసుకోకుండా ఈవెంట్ లిజనర్స్ తీసుకున్నాం. ఓకే, క్లిక్ ఈవెంట్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ద్వారా యాడ్ చేస్తున్నాం. యాంగులర్ JS లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చండి? యాంగులర్ JS యూజ్ చేసేది జావా స్క్రిప్ట్ కదా, జావా స్క్రిప్ట్ లేకుండా. ఓకే. సో జావా స్క్రిప్ట్ బేస్ యాంగులర్ JS కి రియాక్ట్ JS, ఓకే JS ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్ బేస్, జావా స్క్రిప్ట్ తర్వాత ఇవన్నీ. ఓకే. సో ఇవన్నీ జావా స్క్రిప్ట్ యొక్క ఫంక్షన్స్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం, సెకండ్ బటన్ కి డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని అప్డేట్ టైం బటన్, ఇక్కడ ఐడి బటన్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఈవెంట్ లిజనర్ ఫంక్షన్ ద్వారా ఈవెంట్ ని ఈ బటన్ కి బైండ్ చేస్తున్నాం.
ఓకే. సో కోడ్ లోనే అంటే జావా స్క్రిప్ట్ ద్వారా ఈవెంట్ ని బైండ్ చేస్తున్నాం దీనికి. ఓకే. సో ఇక్కడ మనం ఈ బటన్ టిక్ చేసినప్పుడు సో ఈ ఈవెంట్ మనకి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సెకండ్ బటన్ అప్పుడు స్కోప్ డాట్ డేటా ఈక్వల్ టు మళ్ళీ న్యూ డేటాని ఇచ్చేసాము. ఓకే మెథడ్. సో ఇక్కడ వేరియబుల్ లోకి డేటా అప్డేట్ అయింది అవును. కానీ ఇక్కడ అప్డేట్ అవ్వదు. ఇక్కడ అప్డేట్ అవ్వాలి ఓ, అంటే స్కోప్ డాట్ డైజెస్ట్ అనేది కావాలి. ఓకే. ఇక్కడ డేటాని మనం న్యూ డేటాని అప్లై చేసిన తర్వాత డైజెస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఇది చేసినప్పుడు మనకి డేటా కరెక్ట్ గా అప్డేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వాచ్ డైజెస్ట్ ఈ రెండు కూడా యాంగ్లాజెస్ ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం మాన్యువల్ గా ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి టైమ్స్ లో ఓకే. ఓకే అదనమాట మెయిన్. సో ఇప్పుడు ఇది ఒకసారి కామెంట్ పెట్టండి. ఓకే. ఓకే సో ప్రజెంట్ టైం వచ్చేసి 22:52:31 అయింది. బటన్ టిక్ చేయగానే ఫస్ట్ బటన్ ఇది అప్డేట్ అయింది. ఓకే. సెకండ్ బటన్ టిక్ చేయండి అప్డేట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ బటన్ కి ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేశాను. అవును. అంటే కోడ్ ద్వారా ఈవెంట్ ని బైండ్ చేశాను బటన్ కి. ఓకే. ఈ వేరియబుల్ అనేది కరెక్ట్ గా అప్డేట్ అవ్వట్లేదు. సో ఇది అప్డేట్ అవ్వాలి స్కోప్ డాట్ డైజెస్ట్ సర్వీస్ యూజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అప్డేట్ అయితే ఇది టిక్ చేసినప్పుడు అప్డేట్ అయింది, ఇది టిక్ చేసినప్పుడు అప్డేట్ అయింది. యా. ఓకే సో ఇంటర్నల్ గా వాచ్ డైజెస్ట్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి కానీ కొన్ని ఓకే. మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇలాంటి టైమ్స్ లో. యా. సో మామూలుగా డేటాను బైండ్ చేయాలన్నా కానీ వాచ్ అనేది ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది వాచ్ ఫంక్షన్. ఓకే. సో కొన్నిసార్లు మనకి ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఇలా యూజ్ చేస్తాం. ఓకే. ఓకే నెక్స్ట్ వాచ్ డైజెస్ట్ అప్లై. సో ఈ అప్లై ఏమో ఈవెంట్స్ ని అటాచ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకే. సో మనం కస్టమ్ డైరెక్టరీస్ ఇంప్లిమెంట్ చేసాం కదా లాస్ట్ క్లాస్ లో. యా అవును. కస్టమ్ డైరెక్టరీస్. కస్టమ్ డైరెక్టరీస్ లో ఈవెంట్స్ ఉంటాయి కదా క్లిక్ ఈవెంట్స్ అవును. అవి ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్లై అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే. హలో వరల్డ్ అనేది మన కస్టమ్ డైరెక్టివ్. ఈ కస్టమ్ డైరెక్టివ్ లో డైరెక్టివ్ ఫంక్షన్ ఇచ్చేసి రెస్ట్రిక్ట్ లో ఏఈ అని పెట్టాం. ఏఈ అంటే ఎలిమెంట్ అట్రిబ్యూట్. ఓకే రీప్లేస్ ట్రూ పెట్టాము. రీప్లేస్ ట్రూ అంటే ఈ టోటల్ హలో వరల్డ్ అనేది మొత్తం కూడా రీప్లేస్ అవుతుంది విత్ దిస్. సో తర్వాత లింక్ ఫంక్షన్ యూజ్ చేసాము. సో లింక్ ఫంక్షన్ లో అండ్ ఎలిమెంట్ ఆర్ బైండ్ అంటే ఈ పారాగ్రాఫ్ కి క్లిక్ ఈవెంట్ ని బైండ్ చేస్తాను. ఇక్కడ ఎలిమెంట్ ఆర్ బైండ్ క్లిక్ ఈవెంట్ బైండ్ చేసి ఇక్కడ స్కోప్ అప్లై అనే ఫంక్షన్ ద్వారా ఈ ఈవెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఈ అప్లై ఏమవుతుందంటే స్కోప్ డాట్ కలర్ ఈక్వల్ టు ఎల్లో అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. పారాగ్రాఫ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవుతుంది. సో అది అప్లై ఫంక్షన్ యూజ్ చేయాలి అక్కడ. ఓకే. ఓకే సో దీన్ని టిక్ చేయండి హలో వరల్డ్ మీద. ఓకే యా. నెక్స్ట్ ఇక్కడ హలో వరల్డ్ అనే డైరెక్టరీ లేదు మనకి ఇక్కడ. హలో వరల్డ్ అనే డైరెక్టరీ లేదు కస్టమ్ డైరెక్టరీ రీప్లేస్ ట్రూ పెట్టి కాబట్టి.
రీప్లేస్ ఫాల్స్ పెడితే హలో వరల్డ్ ఉంటుంది ప్లస్ ఈ టెంప్లెట్ యాడ్ అవుతుంది. ఓకే. ఓకే, హలో వరల్డ్ అండ్ పారాగ్రాఫ్ అట్లా. నెక్స్ట్ ఎలిమెంట్ డాట్ బైండ్ ఈక్వల్ టు మౌస్ ఓవర్. సో ఈ ఎలిమెంట్ కి పారాగ్రాఫ్ కి మౌస్ ఓవర్ అని మౌస్. చేస్తున్నాం. మౌస్ ఓవర్ అయినప్పుడు కర్సర్ అనేది పాయింట్ రావాలి. ఓకే. ఓకే, అంటే మనం పారాగ్రాఫ్ మీద టిక్ చేయగలగాలి కదా, సో దానికోసం. ఓకే, స్కోప్ డాట్ కలర్ చేంజ్ అవ్వలేదు కదా, అయింది కదా. పాయింటర్ పాయింటర్ అంటే మనకి హ్యాండ్ టూల్ వస్తుంది చూడండి. అది రాలేదు కదా, నాకేం హ్యాండ్ టూల్ లాగా కనిపించింది, మామూలు కర్సర్ లాగానే ఉంది గారు. హలో వరల్డ్ మీద మనకి మౌస్ మూవ్ కానీ హ్యాండ్ టూల్ వస్తుంది చూడండి. నాకు రాలేదు, నాకు కనిపించలేదు. మీకు వస్తుందా, మీకు కనిపిస్తుందా? ఓకే, నాకు రావట్లేదు, నాకు కనిపించలేదు. కర్సర్ అలానే ఉంది, మీ నేరో మార్క్ లా ఉంటుంది కదండి, అట్లానే ఉంది. ఓకే ఓకే, సో తర్వాత రికార్డ్ వీడియో చూడండి. యా నేను ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సో